కరీంనగర్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. జమ్మికుంటలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్నామని ఏసీపీ మదేవి తెలిపారు. పట్నంలోని ఎఫ్సీఐ గోదాం సమీపంలో 4 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై దాడులు చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 కిలోల గంజాయిని, 5 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ఒకరిపై గతంలో మర్డర్ కేసు ఉండగా మరో 2 గంజాయి సరఫరా కేసులున్నాయని ఏసీపీ తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని ఏసీపీ పేర్కొన్నారు. ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తుంటే అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రోగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 ప్యాకెట్లలో 15 కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 4 కూడా కరీంనగర్ నివాసులు. ఇక్కడ పక్కన సీనియర్ నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది చూసినట్టయితే మనందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజాయి అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీని కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎక్కడైనా ఇలాంటివి జరిగినా అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాళ్ళు కన్జ్యూమరా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి. వాటిని తర్వాత ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీస్కి సమాచారం ఇచ్చినట్టయితే ఇది సాంఘిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టుదాం.